ఈ ప్రపంచం గందరగోళ పరిస్థితులు, ప్రశాంతతను కబలించే ప్రపంచం. శాంతి కోసం పరితపించే హృదయాల నుండి ఆ శాంతిని కంటికి కనపడని దూరాలకు కనుమరుగు చేసే ప్రపంచం. ఇలాంటి భయంకరమైన ప్రపంచంలో మనం కోరుకునే విషయాలు దొరకడం చాలా కష్టమని తెలిసినా కూడా మనం నిరంతరమైన అన్వేషణలో ఉంటాం. కానీ ఈరోజు మనం కాసేపు ఆగుదాం. ఒక రాజు యొక్క జన్మ వృత్తాంతాన్ని వీక్షిద్దాం. ఈ రాజు రాజభవనాల్లో జన్మించలేదు, అత్యంత నిరాడంబరమైన ప్రదేశంలో జన్మించాడు. ఈ రాజు ఈ ప్రపంచానికి అధికారంతో రాలేదు, ఒక దివ్యమైన లక్ష్యంతో వచ్చాడు. సైన్యములకు అధిపతి అయినప్పటికీ ప్రపంచ రాజ్యాలను జయించాలని రాలేదు, తానొక్కడే సర్వ మానవాళికి రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు. ఇది స్వర్గం భూమిని తాకిన క్షణం, దైవత్వం బలహీనతను ధరించుకున్న క్షణం, నిత్య జీవం మన మధ్య తన నడకను ప్రారంభించిన తరుణం. ఇది కేవలం క్రీస్తు జననం గురించిన కథ మాత్రమే కాదు, క్రీస్తు జననంలో తమ వంతు పాత్ర పోషించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల మనసుల గుండా ప్రయాణించాలనే ఓ చిరు ప్రయత్నం. ఈ కథలో ఆశ్చర్యం మరియు భయంతో హృదయం నిండి ఉన్నా కూడా దేవుడిచ్చిన భరోసాతో గుండెల నిండా ధైర్యాన్ని నింపుకున్న ఒక యువతి కనబడుతుంది. విధి తనకు ఏర్పరిచిన సందేహాలను, అయోమయాలతో పోరాడుతున్న ఒక సాధారణ వడ్రంగి ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తాయి. సర్వమానవాళిలో దేవుడు తన మొదటి సువార్తను ప్రకటించుటకు ఎన్నుకున్న దీనులైన గొర్రెల కాపరులు తారసపడతారు. ఆ చిన్నారి బాలుణ్ణి దర్శించుకోవడానికి ఎంతో కఠినమైన మార్గాన్ని ఎన్నుకున్న ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. దేవుడు తన గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చడానికి అత్యంత సామాన్యమైన మరియు నిరాడంబరమైన వారిని ఎన్నుకోవడం మనం చూస్తాం. మనకు తారసపడే ప్రతి పాత్రలో ఎక్కడో ఓ చోట మన మనసులోని ప్రశ్నలు, కోరికలు, కష్టాలు, సంతోషాలు మనకు కనిపిస్తాయి. ఇది వారి కథ మాత్రమే కాదు, ఇది మన కథ కూడా. కాబట్టి ఈ తెరలు తెరవబడ్డప్పుడు మన హృదయాలను కూడా తెరుద్దాం. కేవలం వీక్షించడంలోనే ఆగిపోకుండా ఆ ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. ఆ మొదటి క్రిస్మస్ రాత్రిలో జీవించిన వారి విస్మయాన్ని, భయాన్ని, ఆనందాన్ని మరియు విశ్వాసాన్ని మనం అనుభవిద్దాం. ఎందుకంటే అలా చేయడం వల్ల మనం బెత్లెహేములో ఒక నక్షత్రపు వెలుగులో రాజు పాదాల వద్ద చేరిన వారిలో ఒకరిగా నిలవచ్చు. మరి ఆ ప్రయాణాన్ని ప్రారంభిద్దామా? అదిగో నజరేతులోని ఒక మూలలో తెల్లవారుజామున కురిసే మంచులాంటి స్వచ్ఛమైన హృదయం ఉన్న ఒక యువతి. ఈమె మరియా. ఆ పేరు చరిత్రలో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తుంది అని బహుశా ఆమె ఎరిగి ఉండి ఉండకపోవచ్చు. ఆమె రాణి కాదు, పండితురాలు కాదు, లేదా గొప్ప పేరున్న వ్యక్తి కాదు. కానీ ఆమె తన నమ్రతతో, తన విశ్వాసంతో దేవుని గొప్ప వాగ్దాన నెరవేర్పులో కీలకమైన భూమిక పోషించడానికి ఎన్నుకోబడింది. యెహోవా నా దేవా, నీవు నా శాంతికి మూలం. నువ్వు నా జీవితాన్ని తీర్చిదిద్దావు. నీ ప్రేమతో నన్ను పరవశింపజేశావు. ఎంతో సుశాంతమైన జీవితాన్ని అనుగ్రహించావు. అందులకై మీకు వేలాది వేల వందనాలు. నేను మీకు సేవ చేసే మార్గం ఉంటే నీ చిత్త ప్రకారం నన్ను వినియోగించుకో తండ్రి. స్తోత్రములు నీ కరుణకై నీకు స్తోత్రములు.
తండ్రి, నీ మహిమ వెలుగులో వినయంగా నడిచే వరం నాకు ప్రసాదించు. నా జీవితం పట్ల నీ ప్రణాళికను బయలుపరచు. దానికి అనుగుణంగా నడుచుకునే శక్తిని నాకు అనుగ్రహించు. ఎవరు నువ్వు? ఈ భరించలేని వెలుగేమిటి? భయపడకు మరియా, నేను గాబ్రియేలు దూతను. నీవు సర్వశక్తుడైన దేవుని ద్వారా ఒక మహోన్నతమైన కార్యమునకై ఎన్నుకోబడ్డావు. దేవాది దేవుడు నన్ను ఎన్నుకున్నారా? నేను నజరేతుకు చెందిన ఒక సాధారణ యువతిని. సర్వశక్తిమంతుడైన దేవుడు నా నుండి ఏమి కోరుకుంటాడు? మరియా, నీ హృదయం విశ్వాసంతో కూడిన స్వచ్ఛతతో ప్రకాశించడం దేవుడు చూచాడు. అందుచేతనే నీవు దేవుని అనుగ్రహం పొందావు. నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా భయం వేస్తోంది. నేనేమి చేయాలి? భయపడకు మరియా, జాగ్రత్తగా విను. నీవు దేవుని కుమారుని కనేందుకు ఎన్నుకోబడ్డావు. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆ బిడ్డకు యేసు అను పేరు పెట్టుదువు. అతడు గొప్పవాడు, అతని రాజ్యమునకు అంతము లేదు. అతడు సర్వోన్నతిని కుమారుడు అని కొనియాడబడతాడు. కుమారుడా? నాకా? నేను పురుషుణ్ణి ఎరుగని దానని ఇది ఎలా సాధ్యపడుతుంది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతి యొక్క శక్తి నిన్ను ఆవహించును. కనుక పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు, అతడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. ఇంతటి మహత్కార్యానికి ప్రభు నన్ను ఎందుకు ఎన్నుకున్నారు? ఈ భారాన్ని మోయడానికి నా శక్తి సరిపోతుందా? ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఆ శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కూడా గొడ్రాలు అని పిలువబడే నీ బంధువు ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కనబోచున్నది. ఇప్పుడు ఆమె 6 నెలల గర్భవతి. దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. ఎలిజబెత్ గర్భం దాల్చినదా? సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. కానీ నాకు భయంగా ఉంది. భయపడకు మరియా, ప్రభు నీతో ఉన్నాడు. ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ నీవు ఒంటరి దానవు కావు. నేను ప్రభు దాసురాలను. ఆయన నా దీనస్థితిని కటాక్షించాడు. నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక. తరువాత మరియా నిరాడంబరంగా మరియు వినయంగా అసాధ్యమైన దానికి సమాధానంగా అవును అని అంగీకారం తెలిపింది. ఆ సమాధానంతో మోక్షం యొక్క కథ తన మొదటి అడుగు వేసింది. ఇది సాధారణమైన క్షణం కాదు. మరియా యొక్క అంగీకారంలో మానవత్వం నిరీక్షణను కనుగొంది మరియు భూమి స్వర్గానికి కొంచెం దగ్గరగా జరిగింది. తరువాత మన కథలో యూదయ ప్రాంతంలోని నిశ్శబ్దమైన కొండల మధ్య 2 స్త్రీలు కలుసుకుంటారు. ఒకరు దేవుని వాగ్దానమైన రక్షకుడిని తన గర్భంలో మోస్తున్న మరియా, మరియు ఇంకొకరు ఆ రక్షకునికి మార్గం సరళం చేయడానికి ఏర్పరచబడిన బాప్తిస్మమిచ్చు యోహానుని గర్భం ధరించుకున్న ఎలిజబెత్. ఇది మానవ నేత్రాలకు సాధారణంగా కనిపించే ఒక అసాధారణమైన కలయిక. ప్రణామములు ఎలిజబెత్, నీకు సమాధానం కలుగునుగాక. ఓ మరియా, స్త్రీలలో నీవు ధన్యురాలవు. నీ కడుపులో మోసే ఆ శిశువు కూడా ధన్యుడు. ఎలిజబెత్, నీకెలా తెలిసింది? నీ పలకరింపు వినగానే నా కడుపులోని బిడ్డ ఆనందంతో ఉప్పొంగి పరవశించాడు. అయినా నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడం ఏమిటి? ఇది ఎంత గొప్ప విషయం! ఎలిజబెత్, నేను కూడా పొంగిపోయాను. గాబ్రియేల్ దేవదూత నాకు కనిపించాడు. నేను ఒక కుమారుని కంటానని చెప్పాడు. సాధారణమైన కుమారుణ్ణి కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి. మరియు ఆయన నీ జీవితంలో జరిగిన అద్భుతం గురించి కూడా నాకు చెప్పాడు.
అవును, దేవుడు నా మీద దయ చూపించాడు. నేను జకర్యా చాలా సంవత్సరములు ప్రార్థించాం మరియా. మేము నిరీక్షణని విడిచిపెట్టినప్పటికీ దేవాది దేవుడు మాకు సమాధానం కలుగచేశాడు. నిజంగా మన దేవుడు ఆశ్చర్యకరుడు కదా. అవును ఎలిజబెత్, ఈ శుభవార్త విన్నప్పుడు మొదట్లో నేను చాలా భయపడ్డాను. ఆ తర్వాత దేవదూత సందేశం విన్నప్పుడు నా హృదయంలో ఏదో శాంతి ఆవహించింది. నాకు అవన్నీ అర్థం కానప్పటికీ దేవుని ప్రణాళికను విశ్వసించాలని నిర్ణయించుకున్నాను. అందుకే నీవు ఆశీర్వదింపబడ్డావు మరియా. నీ ద్వారా ప్రభువు చెప్పిన మాటలు నెరవేరుతాయని నీవు నిస్సంకోచంగా నమ్ముతున్నావు. నీ విశ్వాసం చాలా స్వచ్ఛమైనది, అద్భుతమైనది. నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది మరియు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు సంతోషించుచున్నది. ఆయన తన సేవకురాలి వినయగుణమును చూచుచున్నాడు మరియు ఇప్పటి నుండి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అని పిలుచుకుంటారు. ఆయన నామం పవిత్రమైనది. అవును, ఆయన పవిత్రుడు. ఆయన దయకు మనం అర్హులం కానప్పటికీ నీ ద్వారా, నా కడుపులో ఉన్న ఈ బిడ్డ ద్వారా మన పూర్వీకుల ప్రాచీన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తున్నాడు. ఇది నిజం. ఆయన దీనులను దీవించాడు. ఆయన ఇజ్రాయేలుకు చేసిన వాగ్దానాలను గుర్తుంచుకుంటాడు. ఈ ప్రయాణంలో ఆయన మనకు రక్షణగా నిలబడతాడు. వారి కలయిక మరియు సహవాసం ద్వారా మరియా మరియు ఎలిజబెత్ ఈ దైవ చిత్తానుసారమైన ప్రయాణంలో ముందుకు సాగడానికి బలాన్ని కనుగొన్నారు. దేవుని ప్రణాళిక యొక్క లోతైన అవగాహన వారిరువురికి కలిగిన తరువాత మరియా ఎలిజబెత్ యొక్క గృహాన్ని విడిచి వెళ్ళింది. మన కథాగమనంలో తరువాత మనం చూడబోయేది యోసేపు. యోసేపు అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి. అతని హృదయం ప్రశ్నలతో బరువెక్కినప్పటికీ మరియ పట్ల అతని ప్రేమ చాలా స్థిరంగా ఉంది. ఆ రాత్రి అతను సందేహం మరియు అనిశ్చితి మధ్య ఊగిసలాడుతున్నప్పుడు స్వర్గం తన చేయి చాచి సమాధానపరిచింది. రక్షకుని ఇహలోక తండ్రిగా యోసేపుని ఏర్పరిచి ఒక సాధారణ వ్యక్తిని అసాధారణమైన ప్రణాళికలో భాగం చేసిన క్షణం ఇది. నేనేం చేయాలి? మరియా చాలా పునీతురాలు, సౌమ్యురాలు. కానీ ఈ వార్త ఇది ఎలా జరిగింది? నేను ఆమెను పరిపూర్ణంగా విశ్వసించాను. కానీ ఇప్పుడు ఆమెను నా భార్యగా స్వీకరించవచ్చా? ఈ ప్రపంచం నన్ను నమ్ముతుందా? వారు నన్ను మూర్ఖుడు, వెర్రివాడు అని కించపరచరా? నేను ఆమెను స్వీకరిస్తే ఈ చర్యలో నా హస్తం ఉందని అనుకుంటాను. కానీ నేను ఆమెను బాహాటంగా విడిచిపెడితే ఆమె అవమానానికి గురవుతుంది. ఆమె ఏ అఘాయిత్యానికైనా లేదు, అలా జరగనివ్వను. ఆమెకు అగతి పట్టకూడదు. నేను నిశ్శబ్దంగా, రహస్యంగా ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోయి ఆమెను విడిచిపెట్టడం మంచిది. అందరికీ మంచిది, అందరికీ మంచిది. యోసేపు, 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 యోసేపు. దావీదు కుమారుడైన యోసేపు, భయపడకు. ఎవరు మీరు? నేను గాబ్రియేలు దూతను.
యోసేపు, నీ మనస్సు అల్లకల్లోలంగా ఉన్నట్టు దేవుడు గ్రహించాడు. అందుచేతనే నీకు శాంతిని కలిగించడానికి నేను వచ్చాను. మరియను నీ భార్యగా తీసుకోవడానికి భయపడవద్దు, సంకోచపడవద్దు. నేను ఆమెను ఎలా స్వీకరించగలను? ఆమె గర్భం దాల్చి ఉంది. ప్రజలు ఏమనుకుంటారు? నా పరువు, నా కుటుంబ ప్రతిష్ట అన్నీ నేను పణంగా పెట్టాలా? యోసేపు, మరియా పరిశుద్ధాత్మ ఆమెను ఆవహించటం వలన గర్భం ధరించింది. ఆమె మీ ప్రజలకు వాగ్దానం చేసిన రక్షకుడైన దేవుని కుమారుని ఈ ప్రపంచంలోకి తీసుకురాబోతున్నది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. దేవుని కుమారుడా, రక్షకుడా? కానీ నేను సాధారణ మనిషిని. దేవుడు నన్నెందుకు ఎన్నుకున్నాను? నేను వడ్రంగిని. యోసేపు, నీకు గోచరించుట లేదా? నీ విశ్వసనీయత, నీ వినయం, నీ నీతి కారణంగా ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. భయపడకు, నీవు ఎప్పటికీ ఒంటరివాడవు కావు. సర్వశక్తిమంతుడు అడుగడుగునా నీకు తోడుగా ఉంటాడు. మరియను ఎన్నుకున్నట్లే తనను రక్షించడానికి మరియు తన కుమారుని పెంచడానికి నిన్ను ఎన్నుకున్నాడు. కానీ ఈ ప్రపంచం మమ్మల్ని అర్థం చేసుకోదు. వాళ్ళు మమ్మల్ని వెక్కిరిస్తారు, వెలివేస్తారు. మనుషుల మాటల కంటే దేవుని ప్రణాళికలు గొప్పవి. యోసేపు, మీరిరువురు కూడా ప్రపంచాన్ని మార్చే ఒక దివ్య కావ్యంలో భాగమయ్యారు. ఆయనపై విశ్వాసం ఉంచండి. ఆయన మీకు మార్గనిర్దేశం చేస్తాడు. నేను ప్రభు ఆజ్ఞాపించినట్టు చేస్తాను. మరియను నా భార్యగా స్వీకరిస్తాను. యోసేపు, నీ విధేయతకు ప్రభు సంతోషిస్తున్నాడు. దృఢంగా మరియు ధైర్యంగా ఉండు. ఆయన అనుగ్రహం ఎల్లకాలం మీ మీద ఉంటుంది. అది మామూలు కల కాదు. ప్రభు నాకు ఇచ్చిన సందేశం. నేను ప్రభు ఆజ్ఞాపించినట్టు చేస్తాను. మరియను నా భార్యగా స్వీకరిస్తాను. ఆ క్షణంలో యోసేపు యొక్క సందేహాలన్నీ తొలగిపోయాయి. దేవుని ఆదేశాలకు కట్టుబడి ఉండాలనే దృఢమైన సంకల్పం అతని మనసులో కలిగింది. ఆ రోజుల్లో రోమన్ సామ్రాజ్యం ఇనుప పిడికిలితో ఇస్రాయేల్ను పరిపాలించింది. చాలా సుదీర్ఘమైన ప్రాంతాలకు అది విస్తరించింది. కైసర్ ఔగుస్తు తన పరిపాలనా నియంత్రణ సౌలభ్యం కోసం జనాభా గణనను ప్రవేశపెట్టాడు. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనది ఏమనగా, సర్వలోకానికి ఏలిన కైసర్ ఔగుస్తు మహారాజు ఆజ్ఞ ప్రకారం ప్రతి వ్యక్తి తమ వంశానికి చెందిన పట్టణమునకు వెళ్ళి తమ కుటుంబంలోని అందరి పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలా. ఏ రాజాజ్ఞను అందరూ తూచా తప్పకుండా పాటించాలా. అలా కాని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోబడతాయా హో. యోసేపు దావీదు వంశస్థుడు కావడం వలన బెత్లెహేమునకు ప్రయాణం చేయవలసి వచ్చింది. అయితే ఇది మామూలు ప్రయాణం కాదు. ఒక పక్క మరియా గర్భం ధరించి ఉంది. నెలలు నిండి ఉన్నాయి. మరో పక్క రహదారులు చాలా దుర్భరంగా ఉన్నాయి. రోజులు సుదీర్ఘంగా గడిచాయి మరియు మరియ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కానీ వారిరువురు ముక్కవోని విశ్వాసంతో ముందుకు కదిలారు.
మరియా, ఇంకా ఎంతో దూరం లేదు, ఇంకా కొంచెం దూరమే, కొంచెం ఓర్చుకో. నేను బాగానే ఉన్నానండి. కేవలం నాకు తెలుస్తుంది కానుపు సమయం దగ్గర పడింది. మరియా, మనం బెత్లెహేం చేరుకోగానే మనం ఉండడానికి ఏదైనా గది ఖచ్చితంగా దొరుకుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వారు బెత్లెహేం నగరాన్ని చేరుకున్నారు. వారు బెత్లెహేం నగరంను చేరుకున్నప్పుడు ఆ నగరం ప్రజలతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. ప్రజాసంఖ్య గణన ఉండుట మూలముగా దేశంలోని ప్రతి మూల నుండి ఆ ప్రాంతానికి సంబంధించిన జనాభా తండోపతండాలుగా ఆ ఊరికి చేరుకున్నారు. అంత చిన్న పట్టణం వారందరినీ పట్టలేకపోయింది. కాబట్టి యోసేపు తట్టిన ప్రతి తలుపు వద్ద అతనికి తిరస్కరణ మాత్రమే ఎదురైంది. నమస్కారం అమ్మా, నేను నా భార్య జనాభా లెక్కల కోసం నజరేతు నుండి వచ్చాము. ఆమె నిండు గర్భంతో ఉంది, ఏ క్షణమైనా ప్రసవించవచ్చు. మీరు ఈ రాత్రికి మా కోసం ఒక చిన్న స్థలాన్ని ఇవ్వగలరా? ఈ గుంపు మీ కళ్ళకు కనిపించట్లేదా? నా ఇల్లు ప్రతి మూల నిండిపోయింది. నా సొంత కుటుంబానికే నాకు స్థలం లేదు. ఇంక నీకు నీ పిల్లానికి ఎక్కడి నుంచి తీసుకురావాలి స్థలాన్ని? పోయాపో. అలా యోసేపు తర్వాత గృహాన్ని వెతుక్కుంటూ వేరే గృహాన్ని చూడడానికి వెళ్ళాడు. అయ్యా, నాకు మరియు నా భార్యకు మీ వద్ద గది ఏమైనా ఉందా? నేను ఇప్పటికే అందరికీ చెప్పానయ్యా, నా దగ్గర గదులు లేవు. ఇంకెక్కడికన్నా వెళ్ళి ఎత్తుక్కుపోయా. అయ్యా, యోసేపు అంత తేలిగ్గా నిరీక్షణను వదులుకునే వ్యక్తి కాదు. ప్రతి తిరస్కరణతో అతని హృదయం ఒకవైపు బరువెక్కినప్పటికీ అతను నిండు గర్భిణి అయిన తన భార్య కోసం ఆశ్రయం కోరుతూ ఆ గందరగోళం మధ్య కూడా తన విశ్వాసాన్ని కొనసాగించాడు. తన అచంచలమైన విశ్వాసానికి అతనికి సమాధానం లభించింది. అయ్యా, అయ్యా, చెప్పండి అయ్యా. అయ్యా, నేను నా భార్య జనాభా లెక్కల కోసం నజరేతు నుండి చాలా దూరం ప్రయాణం చేసి బెత్లెహేంకి వచ్చాం. ఈ రాత్రికి బస చేయుటకు మీరు ఒక స్థలాన్ని ఇవ్వగలరా? అయ్యా, మీ దీన స్థితిని చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది. మీ ఈ దీనురాలి దయనీయమైన స్థితిని చూస్తుంటే నా మనసంతా తల్లడిల్లిపోతుంది. ఇటు ఈ బెత్లెహేంపురం అంతా జనాలతో కిటకిటలాడుతూ ఉంది. ఇటు నా యొక్క సత్రమంతయు జనాలతో నిండుకొని ఉన్నది. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారయ్యా? అయ్యా, దయచేసి అలా అనకండి. గది లేకపోయినా పర్వాలేదు, కనీసం ఈ అరుగు మీదన్నా ఈ రాత్రికి తలదాచుకుంటాము. అయ్యో, ఈ అరుగు మీకు ఎంత మాత్రమూ శ్రేయస్కరము కాదు. బెత్లెహేంపురము కిటకిటలాడుతున్న ఈ సమయంలో జనాలందరూ ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. మీకెంత మాత్రము ఈ స్థలము మంచిది కాదు. నాకు మీకు సహాయం చేయాలనే ఉంది. సరే, మీకు ఇష్టమైనట్లయితే మా యొక్క సత్రం వెనుక ఒక చిన్న పశువుల శాల ఉంది. ఈ రాత్రికి మీరు అక్కడే బస చేయవచ్చు. అయ్యా, ధన్యవాదాలు. మేము అక్కడే ఉంటాము. ఆ ప్రభు దయ మీ మీద ఉండునుగాక. మరియా, నేను నీతోనే ఉన్నాను. ప్రభువు మనతో కూడా ఉన్నాడు. అవునండి, ఆయన మనకిచ్చిన వాగ్దానం కూడా మనతోనే ఉంది. ఆ పవిత్రమైన రాత్రి అత్యంత నిరాడంబరమైన పరిస్థితుల మధ్య రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు. అక్కడ గొప్ప మందిరాలు లేవు, రాజశాసనాలు లేవు,
అది కేవలం ఒక పశువుల శాల మాత్రమే అయినప్పటికీ ఆ పశువుల తొట్టిలో సృష్టికి కారణభూతుడైన రారాజు పవలించాడు. ఆ క్షణం దివిలోని స్వర్గం ఇలలో వెలిసింది. మరియా, దేవుని కుమారుడు నా చేతిలో ఉన్నారంటే నమ్మశక్యం కావట్లేదు. ఇదిగో మన మెస్సయ్య, రక్షకుడు. ఇంకా మీదట ప్రపంచం మునుపటిలాగా ఉండదు. బెత్లెహేం పట్టణం నుండి చాలా దూరంలో ఎడారులు మరియు పర్వతాలకు అవతల జ్ఞానం గల కొందరు గొప్ప పండితులు జీవించారు. వారు తమ తమ రంగాలలో నిష్ణాతులు, సత్యాన్వేషకులు. వారు నక్షత్రాలను అధ్యయనం చేయడంలో నైపుణ్యం గలవారు. ఆకాశం కొన్ని ఆధ్యాత్మిక సందేశాలను మానవులతో పంచుకుంటుందని, వాటిని అర్థం చేసుకోవడానికి తగిన నైపుణ్యం సంతరించుకోవాలని వారు విశ్వసించేవారు. ఒక రాత్రి వారి కళ్ళు ఒక నవనూతన నక్షత్రం మీద కేంద్రీకృతమయ్యాయి. ఆ నవనూతన నక్షత్రం అత్యంత ప్రకాశవంతంగా తేజకాంతులు విరజిమ్ముతున్నట్లు వారు గమనించారు. ఇది సాధారణ నక్షత్రం కాదు, ఒక గొప్ప రాజు పుట్టుటకు నిదర్శనమని ప్రాచీన కాలపు ప్రవచనాలు వారి మనస్సులలో తొణికిసలాడాయి. అదిగో, ఓసారి ఆ నక్షత్రం చూడండి. అది అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తుంది. అది ఓ దివ్యమైన పుట్టుకను ప్రకటిస్తున్నట్లు ఉంది కదూ. నిజానికి బాల్తాజర్, నేను చాలా సంవత్సరాలు ఆకాశాన్ని అధ్యయనం చేశాను, కానీ ఈ నక్షత్రం అన్నిట్లో కల్లా భిన్నంగా ఉంది. నా భవిష్యవాణి సంగ్రహణలో సంబంధించిన సంకేతానికి బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా ఈ నక్షత్రం ఒక గొప్ప రాజు యొక్క పుట్టుకకు చిహ్నం కావచ్చు. ఇది నిజమని నేను నమ్ముతున్నాను. నా స్వంత అధ్యయనాలు, సాంప్రదాయాలు న్యాయాన్ని, ధర్మాన్ని స్థాపింపజేసే చక్రవర్తిని గురించే మాట్లాడుతున్నాయి. అటువంటి నక్షత్రం యూదులకే కాదు కానీ అన్ని దేశాలకు అత్యంత ప్రాముఖ్యమైనది. మనము వివిధ దేశాల నుండి వచ్చాము, అయినప్పటికీ మన సాంప్రదాయ జ్ఞానాలన్నీ ఒకే గుర్తుని సూచిస్తున్నాయి. ఓ పసిపెట్టిగా పుట్టిన దివ్యరక్షకుడిని గౌరవించడానికి తమ తమ జ్ఞానాన్ని సూచించే బహుమతులను తీసుకురావాలన్నదే బహుశా ఆ దైవ సంకల్పం. నేను అరేబియా నుండి వచ్చిన బల్తాజర్ను. వైద్యము మరియు అభిషేకము ఈ రెండింటిలో ఉపయోగించే విలువైన బోలము నేను బహుమతిగా తీసుకువస్తాను. నేను మెల్కోయర్. మాది పర్షియా దేశం కాబట్టి మా రాజ్యాధికారానికి సంబంధించిన బంగారాన్ని తీసుకువస్తాను. ఇది నా మాతృభూమిలో రాచరికానికి కేటాయించబడిన బహుమతి. నేను భారతదేశంకు చెందిన క్యాస్పర్ని. నేను పవిత్రమైన యజ్ఞ యాగాది ఆచారాలలో వినియోగించే సాంబ్రాన్ని తీసుకొస్తాను. ఇది పవిత్రతను, దైవత్వాన్ని సూచిస్తుంది. అలా వారు ఆ బాలయేసుని పూజించుకొనడానికి, ఆయనని దర్శించుకున్నప్పుడు ఆయనకి సమర్పించడానికి తమ తమ జ్ఞానం చొప్పున ఆయన విశిష్టతను సూచించే బహుమతులను తీసుకుని వెళ్ళుటకు సంసిద్ధులయ్యారు. సహోదరులారా, మనము సుదూర ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తూ వచ్చాము. ఒక్కొక్కరివి వేరువేరు ఆచార వ్యవహారాలు, భాషలు మరియు దేశాలు. కానీ ఈ ప్రయాణం మనల్ని ఒకటిగా చేసింది. ఒక అరేబియా దేశస్థుడు, ఒక పర్షియా దేశస్థుడు, ఒక భారతీయుడు కలిసి ఒక నక్షత్రం కోసం ప్రయాణిస్తారని మన పూర్వీకులు ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. ఇది చాలా అరుదైన విషయం. బహుశా అందుకే మనం ఒకటిగా చేర్చబడ్డాము. ఈ రాజు యూదియాకే కాదు, సర్వ ప్రపంచానికి పాలకుడయ్యే అవకాశం కలదు.
ఏ కారణం లేకుండా స్వర్గం దివి నుండి భూమికి దిగిరాదు కదా. మనము జ్ఞానం కోసం చాలాసార్లు ప్రయాణించాం, కానీ ఈసారి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మన ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉండవచ్చు, కానీ ఈ నవశిశువు రూపంలో ఉన్న రక్షకుని విషయంలో మనందరం ఏక మనసుతో ఉన్నాం. కాబట్టి మనము ఆ శిశువుని దర్శించుకోవడానికి జ్ఞానుల వలె కాకుండా సేవకుల వలె వెళ్దాము. వెలసిన ధ్రువతారా రాజు చెంత మమ్ము చేర్చుము గగనాన వెలిగే నవతారా మార్గమంత మమ్ము కాయుము దివిలోన వెలసిన ధ్రువతారా రాజు చెంత మమ్ము చేర్చుము గగనాన వెలిగే నవతారా మార్గమంత మమ్ము కాయుము నీ వీక్షణం మా సౌభాగ్యం సూచించు మా గమ్యం నీ వీక్షణం మా సౌభాగ్యం సూచించు మా గమ్యం దివిలోన వెలసిన ధ్రువతారా రాజు చెంత మమ్ము చేర్చుము గగనాన వెలిగే నవతారా మార్గమంత మమ్ము కాయుము పర్వతాలే మాకెదురొచ్చిన కష్టాలెన్నో మమ్మే మెదిరించిన భయము లేదు మాకిప్పుడు భయము లేదు మాకిప్పుడు మా తోడు నీవుండగా తారా మా తోడు నీవుండగా మా తోడు నీవుండగా ఓ తారా మా తోడు నీవుండగా దివిలోన వెలసిన ధ్రువతారా రాజు చెంత మమ్ము చేర్చుము గగనాన వెలిగే నవతారా మార్గమంత మమ్ము కాయుము తూర్పు దేశపు జ్ఞానులు మేము రారాజే మా జీవిత గమ్యము తూర్పు దేశపు జ్ఞానులు మేము రారాజే మా జీవిత
దిక్కులన్నీ ధిక్కరించిన సాగేము ముందుకు ఓ తారా సాగేము ముందుకు సాగేము ముందుకు ఓ తారా సాగేము ముందుకు దివిలోన వెలసిన ధ్రువతారా రాజు చెంత మమ్ము చేర్చుము గగనాన వెలిగే నవతారా మార్గవంత మమ్ము కాయుము నివీక్షణం మా సౌభాగ్యం సూచించు మార్గం నివీక్షణం మా సౌభాగ్యం సూచించు మార్గం సూచించు మార్గం సూచించు మార్గం సూచించు మార్గం ఆ రాత్రి విస్తారమైన నక్షత్రాలతో నిండిన సువిశాల ఆకాశం క్రింద ఎముకలు కొరికే చలితో నిండిన వాతావరణంలో కొందరు గొర్రెల కాపరులు తమ తమ మందని కాచుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు లాగానే తమ గొర్రెల మందను కాచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు వారి నిరాడంబరమైన జీవితంతో సంతృప్తి చెందిన అత్యంత సామాన్యులు. కానీ ఆ అతి సామాన్యమైన గొర్రెల కాపరులని సర్వమానవాళి పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్ల జనన రహస్యాన్ని తెలుపడానికి దేవుడు ఎన్నుకుంటాడు. ఒరే అమ్మియేలా యాంద్ర ఈ రేతు ఈ చలి ఇట్ట హించ పెడతాందా? అవునరా జిమ్రా, నిరుటికంటే ఏడింక చలి కొర్రికేస్తా ఉండదురా. పదండ్రా అబ్బయ్య, ఆ ఇలుగు దాకా పోయా పొలంలో ఎరుకొచ్చుకుందాం. మంటేసుకుంటే చలి సంకలు గుద్దుకుంటే పారిపోతుంది రా అబ్బయ్య. యాంద్ర జిమ్రిగా నువ్వు మాట్లాడేదే, గొర్రెలన్నీ ఈడే ఉంటే మనం ఎట్టబోతాం ఊటిని వదిలేసే. రాత్రి నక్కో తోడులో వచ్చి గొర్రెలు ఎత్తుకుపోయింది అనుకో. ఒరే నహుము, నీకు నా గొర్రెల సంగతి తెలియదురా. నా గొర్రెల్ని ఏడ మేపుతా ఉన్నా అనుకుంటున్నావా? ఇలా గుట్టల్లో తుప్పల్లో మేపుతా ఉన్నాను ఏంది నేను. తొలికుడు కొయ్యకి తలికెళ్ళేసా మందని యోదయ తలికి తోలుకొని పోతా. ఆడ గొర్రెలు బాగా గడ్డి వేసిన తర్వాత నీటి కోసం గీహోని వరకు దగ్గర తోలుకొని పోతా. తీయకుంటేలే నీళ్ళు. రాత్రి అయితే 7 సాహోరు కొండలు తోలుకొని వస్తా. బాగా గడ్డి వేసి బలంగా తయారయ్యండి. నక్క కాదు తోడే కాదు, పులొచ్చినా సరే కొమ్ముల్లో కుమ్మేస్తారు అవ్యా. ఓరే జిమ్రిగా, నువ్వు గొర్రెల్ని పోడేలు పెసరట్లేవురా, సిడతలు సినిమాలు పెసరట్టు చెప్తా ఉండవు. ఏమనుకుంటున్నావు అయితే? పదండి పోయి పుల్లలు ఏరుకొచ్చుకుందాం. ఊరే ఈడు మళ్ళా మొదటకొచ్చాడు రా. ఈసీ ఎట్లా ఏడబోతాం లేరా. అది అట్ట చెప్పండి అసలు విషయం. చీకటంటే భయం. ఏడ ఏ దెయ్యమో భూతం కానొస్తుంది దడుచుకుంటున్నారా? అంటే నీకు దయ్యాలు బూతలు అంటే భయం లేదన్నమాట. ఏవరా భయ్యా, దయ్యాలు బోతలు అంటే భయం లేదురా నీకు? నాకు అడిగిరా భయమా? ఓటికేనంటే భయం. రమ్మనండ్రా చూసుకుందాం రమ్మనండ్రా. కాపాడుతండ్రి. భయపడకు చిమ్రి, అమ్మీలు నహుము, ఇలా రండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. మా పేర్లు నీకెలా తెలుసు? ఎవరు తల్లి? చెప్పాను కదా దెయ్యం అని. చూడు మన పేర్లు కూడా తెలుసు. ఆపరా నువ్వు. ఇప్పుడు దా దయ్యాన్ని రమ్మను, పోతా ఉంటే భయం లేదు మాలు చెప్పే. ఇప్పుడు పైనుంచి కింద కొనిపోతా ఉండవే. నేను గాబ్రియేలు దూతను. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకోసం తీసుకువచ్చి ఉన్నాను. ప్రజలందరికీ శుభవార్త, అది కూడా దేవుడి ద్వారానా? అట్లాంటప్పుడు రాజులకి గొప్పవారికి చెప్పాలి కానీ దేవుడు మనల్ని పేదవాడికి ఎందుకు చెప్తా తల్లే? ఆయన కార్యములు మన ఊహలకు అందవు నహుము.
ఆయన దీనులను దరిచేర్చుకునివాడు, హీనులను కటాక్షించువాడు. ఎంతకీ ఆ సువార్త ఏమిటమ్మా? ఇదిగో దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మీ పాపముల నుండి మిమ్మల్ని విడుదల చేయుటకు అవతరించిన మహాపురుషుడు. ఆయననే కనుగొనడం ఎలాగ తల్లి? దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలోని ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఊరేయ్ మాయమే అయిపోయిందిరా దేవదూత. ఎప్పటిదాకా దయ్యో పోతూ ఉంటావు కదరా అభయ. అవునులే, కానీ దేవదూత మాటలు నా కళ్ళు తెరుచుకున్నాయి రా అభయ. ఏంద్రా జిమ్రీ? అప్పుడు దాకా దేవుడు మన కోసం పుట్టడం చాలా గొప్ప విషయం కదా. అవునరా, ఆయన పుట్టుకనే మన పండుగలా జరుపుకోవాలా. ఓ నహూం తాత, ఈ శుభ సందర్భంలో మంచి పాటేసుకో తాత. ఊరే నేను ముసలో నేనే నాటం చేశా కానీ మా అబ్బాయిని పిలుస్తాను ఉండు. అబ్బయా, ఓరా అబ్బయా. ఓరోరి ప్రజలారా ఇనుకోండి శుభవార్త. బెత్లెహేము పురములోన రారాజు పుట్టిండంట. రక్షకుడు పుట్టిండంట. మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట. ఓరోరి ప్రజలారా రక్షకుడు పుట్టిండంట. మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట. దివి నుండి భూమి మీదికి మనకై వచ్చాడంట. సంతోషము పొంగి నాట్యం చేసేమంట. దివి నుండి భూమి మీదికి మనకై వచ్చాడంట. సంతోషము పొంగి నాట్యం చేసేమంట. రక్షకుడు పుట్టాడంట. మన బ్రతుకుల్లో పండగలే తెచ్చాడంట. రక్షకుడు పుట్టాడంట. మన బ్రతుకుల్లో పండగలే తెచ్చాడంట. హే ఓరోరి ప్రజలారా రక్షకుడు పుట్టిండంట. మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట. దూత గాబ్రియేలు వచ్చి వార్త చెప్పిందంట. ఈ లోకమంత పులకించే తీపి కబురు అది అంట. గాబ్రియేలు వచ్చి వార్త చెప్పిందంట. ఈ లోకమంత పులకించే తీపి కబురు అది అంట. బాధలు తీర్చేవాడంట. ఈ లోకాన్ని ఏలుతాడట. మన బాధలు తీర్చేవాడంట. ఈ లోకాన్ని ఏలుతాడట. ఈ బెత్లెహేము పురములోన పుట్టాడంట. ఈ బెత్లెహేము పురములోన పుట్టాడంట. బెత్లెహేము పురములోన పుట్టాడంట. ఈ బెత్లెహేము పురములోన పుట్టాడంట. ఓరోరి ప్రజలారా రక్షకుడు పుట్టిండంట. మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట. ఓరోరి ప్రజలారా రక్షకుడు పుట్టిండంట. మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట. మన పరమ తండ్రి క్రీస్తు యేసు రారాజంట. సిన్ని బాలుడెల్లలో
లోకంలో పాదం మోపాడంట పరమ తండ్రి క్రీస్తు యేసు రారాజంట సిన్ని బాలుడల్ల లోకంలో పాదం మోపాడంట గొర్రెల కాపరులమంట మాకు కలిమి ఏమి ఉన్నదంట మేము గొర్రెల కాపరులమంట మాకు కలిమి ఏమి ఉన్నదంట మాకు పరలోక కలిమిని దయచేశాడంట మాకు పరలోక కలిమిని దయచేశాడంట పరలోక కలిమిని దయచేశాడంట మాకు పరలోక కలిమిని దయచేశాడంట ఓరోరి ప్రజలారా రక్షకుడు పుట్టిండంట మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట ఓరోరి ప్రజలారా రక్షకుడు పుట్టిండంట మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట ఓరోరి ప్రజలారా రక్షకుడు పుట్టిండంట మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట ఓరోరి ప్రజలారా రక్షకుడు పుట్టిండంట మన పాపాలు కడిగేటి రాజు యేసు పుట్టిండంట నక్షత్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన జ్ఞానులు తమ అన్వేషణలో ఎంతో కష్టంతో కూడిన మార్గంలో ప్రయాణించి యూదయ దేశం చేరుకుంటారు. కానీ వారి ప్రయాణం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు వారు హేరోదు రాజును కలుసుకొనుటకు నిర్ణయించుకుంటారు. హేరోదు మహారాజు అధికారమే తన ఊపిరిగా మార్చుకున్న అత్యంత క్రూరమైన పాలకుడు. హేరోదు రాజు యొక్క రాజభవనం కంటికి గొప్పగా కనబడినప్పటికీ ప్రమాదపు గాలిని నిలువెల్లా వ్యాపింపజేసుకుని ఉంటుంది. జ్ఞానులు ఈ ప్రమాదం గురించి తెలిసి కూడా ప్రవచనాలలో చెప్పబడిన యూదుల రాజును కనుగొని పూజించాలనే వారి బలీయమైన కోరిక వారిని ఈ నిరంకుశ పాలకుని వద్దకు నడిపిస్తుంది. రాజాదిరాజ రాజ మార్తాండ రాజ గంభీర హేరోద్ మహారాజా పరాక్ బహుపరాక్ రాజాదిరాజ రాజ మార్తాండ రాజ గంభీర హేరోద్ మహారాజా పరాక్ బహుపరాక్. అరవీర భయంకర పరాక్రమ శత్రువుల మధ్యలో సింహ స్వప్నమా గలలయ సమరయ సమేత యూదా దేశపు ఏకైక ఏలినవాడా హేరోదు మహారాజా స్వాగతం సుస్వాగతం. బాగు బాగు బహు బాగు. ఎవరది? ఎంత అహంకారం! నా రాజమందిరంలో అశ్రద్ధ ప్రవర్తనయా? నేలపాలైన ద్రాక్షారసములోని చుక్క విలువ చేయదు నీ జీవితం. నీకు తెలిసేలా చేస్తా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. క్షమించండి ప్రభు. ఆపరా! అసందర్భ ప్రేలాపి. ఈ అసమర్థుని తీసుకెళ్ళి చీకటి గదిలో బంధించండి. ఒక పక్షం రోజుల పాటుగా వీడి నాలుకకు
నీటి చుక్క తగలకుండా చేయండి. వీణ్ణి ఈడ్చుకెళ్ళండి. చిత్తం ప్రభు. ప్రభు ప్రభు మహామంత్రి, మా శిక్షా స్మృతిని అమలుపరచడంలో మా మీద మీ అభిప్రాయమేమి? మహారాజా, మీ తీర్పు అజరామరం. ఆ అవివేకి తన సమన్వయం కోల్పోయాడు. వానికి బహు చక్కని శిక్ష విధించారు. ఇక మీదట వాడు ద్రాక్షారసము కాదు కదా, నీటి చుక్కను కూడా నీలపాలు చేయడు. కఠినమైన శిక్ష విధించి వారిని చక్కగా దారిలో పెట్టారు ప్రభు. అంటే నేను అంత కఠినాత్ములనా? మహామంత్రి, నీ ఉద్దేశం? ప్రభు, నా ఉద్దేశం అది కాదు. అది ఎలా ఉంది మంత్రి మా హాస్య చతురత? అమోఘం ప్రభు, అమోఘం. హాస్య చతురతలో మీకు మీరే చాటి, మీకు ఎవరూ లేరు పోటీ. అయినను హాస్యము పండించడంలో మీది ప్రత్యేకమైన శైలి. అంటే నేను హాస్యము చేయదని మమ్ము అపహాస్యం చేయుదువా మహామంత్రి? ప్రభు, పాయి పాయి, రక్ష రక్ష. ఉద్రిక్తతలో తనువు చాలించకముందే నీ పీఠమునందు ఆసీనుడు గండు. ధన్యుడను ప్రభు, ధన్యుడను. మహారాజా, తూర్పు దేశ జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వైన్ చేస్తున్నాడు. జ్ఞానుల, ఈ సభలోని అజ్ఞానుల మూలముగా నాకు శిరోభారము కలుగుచున్నదే. మధ్యలో ఈ జ్ఞానులట ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రణాళ మహారాజా. రాజప్రసాద వాసులందరూ చూడండి, వీళ్ళు జ్ఞానులట. ఓ రాజా, మేము తూర్పు దేశ జ్ఞానులము. జ్ఞానము మరియు సత్యాన్ని అన్వేషించే వారము. ఏ జ్ఞానం మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది? మేము మార్గదర్శకత్వం కోసం వచ్చాం మహారాజా. ఈ భూచరిత్రలో మహోన్నతకు సాంకేతమైన నక్షత్రాన్ని చూసి అనుసరించి ఇక్కడకు వేంచేశాము. మొత్తం మీద నీ స్వర్గము నా పీఠమునకే ఎసరు పెట్టునట్టున్నదే. మేము మీ జ్ఞానాన్ని కోరుకుంటున్నాము రాజా. ఈ దేశ పాలకుడిని విచారించడం సముచితమని మేము భావించాము. అయితే జ్ఞానులారా, నాకొక మాట చెప్పండి. నేను ఈ యూదయ దేశపు రారాజుని. మరొక రాజు జన్మించిన వార్త నేను విని ఎలా సంతోషిస్తాను? ఓ రాజా, దైవ సంకల్పాన్ని ప్రశ్నించడం మా విధి కాదు. సర్వమానవాళి శాంతి స్థాపన కారణభూతుడైన ఆ చిన్నారి బాలను పూజించడమే మా విధి. చాలా బాగుంది. మీరు ఆ బిడ్డను వెతకండి, మీకు నా సహాయం ఉంటుంది. మంత్రివర్య, ఈ విషయంలో శాస్త్రులు ఏమంటారు? ప్రవచనం ఏమైనా ఉన్నదా? శాస్త్రులను ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. భటులారా, శాస్త్రులను ప్రవేశపెట్టుడి. ప్రణామాలు మహారాజా. ప్రవక్తల సూచనల ప్రకారం యూదా బెత్లెహేము గురించి మాట్లాడుతున్నాయి.
ఇశ్రాయేలు ప్రజలు ఏలబోవు పాలకుడు బెత్లెహేము నుండి వస్తాడని చెప్పబడింది. బెత్లెహేమా? అవునా? బహుశా జ్ఞానులారా, మీ గమ్యస్థానం బెత్లెహేము కావచ్చు. ఓ రాజా, ఆ నక్షత్రం ఒక గొప్ప రాజు పుట్టుకను సూచిస్తుంది. ఆ రాజు ప్రజలను పాలించి శాంతిని స్థాపిస్తాడు. మేము ఆయనను దర్శించుకోవడానికి వచ్చాము. అయితే మీరు ఆ బిడ్డను శ్రద్ధగా వెతకండి. మీరు ఆయనను కనుగొనిన తర్వాత తిరిగి నా యుద్ధకు రండి. నేను కూడా ఆయనను గౌరవించాలనుకుంటున్నాను. ఓ రాజా, మీ మాటలు మిక్కిలి ఘనత కలిగిస్తాయి. మీరు చెప్పినట్లు మేము చేస్తాము. ఆ బాలుడిని నేను గౌరవించాలా? నా సింహాసనాన్ని సవాలు చేసిన ఆ శిశువును నా ఖడ్గంతో గౌరవిస్తాను. ఆ జ్ఞానులు తిరిగి వచ్చి ఆ బాలుడు ఆచూకి తెలిపిన మరుక్షణమే ఆ శిశువును సంహరిస్తాను. జ్ఞానులు యూదుల రాజును కనుగొన్న తర్వాత హేరోదు రాజు మోసపూరిత కపటమైన మాటలు విశ్వసించి ఆయనకి ఆ బాలుని ఆచూకీ తెలపాలని నిర్ణయించుకుంటారు. కానీ ఒక పరలోక సందేశం వారు నిద్రిస్తుండగా వారిని చేరుకుంటుంది. హేరోదు రాజు ఆస్థానం గుండా వెళ్ళే మార్గం ప్రమాదంతో నిండి ఉందని, అతని మాటలు మధురమైనవే గాని తూర్పు దేశ జ్ఞానులు హేరోదు రాజు మాటలను నమ్మలేమని నిర్ధారించుకొని వేరే మార్గం గుండా వారి దేశానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. హేరోదు రాజు ఆ యూదుల రాజు ఆచూకీ కోసం కనిపెట్టుకొని ఉంటాడు. కానీ అతని ఆశలు అడియాసలవుతాయి. ఆశాభంగం కలిగిన హేరోదు మనసు దావాలనంలా రగిలిపోతుంది. మోసం! ఈ జ్ఞానులు నన్ను వెక్కిరించే ధైర్యం చేస్తారా? నన్ను నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? ఓ రాజా, వారు తిరిగి రావాలి అని అనుకోలేదని నిస్సందేహంగా గోచరిస్తోంది. వారు తిరిగి రాలేదంటే ఖచ్చితంగా పసిబాలుని కనుగొని ఉంటారు. అతని సమాచారాన్ని మన యొద్ద గోప్యంగా ఉంచడానికి కపటమైన పన్నాగం పన్ని ఉంటారు ప్రభు. హేరోదు రాజు అని వారికి తెలియదా? నా రాజ్యములో నా రాజ్యాలను సైతం నా పాదాల కింద నలగగలొక్కే శక్తి గలదని వారు ఎరుగరా మహామంత్రి? మహారాజా, మీ యొక్క జ్ఞానం మరియు శక్తి సాటిలేనివి. కానీ ఆ జ్ఞానులు చెప్పిన జోస్యం ప్రజలలో కొత్త ఆశలు రేకెత్తించినట్లున్నవి. పైగా ప్రజలు మెస్సియా గురించి గుసగుసలాడుతున్నారని మన యోగుల వారి వద్ద నుంచి సమాచారం అందినది. అలాంటి బిడ్డే గనక పుట్టి ఉంటే అతని ఎదుగుదలకు మనం ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి ప్రభు. అడ్డుకట్ట వేయాలా? మహామంత్రి ఏమి సూచిస్తున్నారు మాకు? ఆ పిల్లవాడు నవజాత శిశువు అయితే అతను ఇటీవల జన్మించిన వారిలో ఒకడై ఉండాలి. ఆ జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరించి చాలా కాలమైంది ప్రభు. మనం బెత్లెహేము దాని పరిసర ప్రాంతాలలో
2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న ప్రతి మగ శిశువును తొలగిస్తే ప్రత్యర్థులు ఎవరు మనకుండరని నిశ్చయించుకోవచ్చు ప్రభు. బడా మంత్రివర్య బడా బహు చక్కని ఉపాయం చూపించారు. నాకిక తిరుగులేదు. ఎవరెక్కడా? చిత్తం ప్రభు. బెత్లెహేములోను దాని పరిసర ప్రాంతాల్లోనూ 2 సంవత్సరాల లోపల వయస్సు గల మగ శిశువులను నిర్దాక్షిణంగా వధించండి. ఇదే ఈ హేరోదు రాజు ఆజ్ఞ. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాం ప్రభు. ఈ విశాల యోదయ సామ్రాజ్యంలో నేను కాక మరొక రాజు పుట్టుటయా? అసంభవం, అసంభవం, అసంభవం. ఈ దేశానికి నేనే ఏకఛత్రాధిపతిని. నా పీఠమునకు ఎవరు ఎదురొచ్చినా వారు ప్రాణాలతో మిగలరు. హేరోదు రాజు అధికారంపై తన తీరని పట్టును నిలుపుకునే క్రమంలో బాలయేసు విషయంలో భయాందోళనలకు గురయ్యాడు. అతనిలో కలిగిన ఆ భయం అతనిలోని క్రూరత్వాన్ని ద్విగుణీకృతం చేసింది. తద్వారా అతను అభం శుభం తెలియని అమాయక పిల్లలను ఊచకోత కోయమని ఆదేశించాడు. లెక్కలేనంత మంది తల్లులు కడుపుకోతకు గురయ్యారు. ఇది నేటికి చరిత్ర పుటల్లో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అటువంటి భయాందోళనల మధ్య కూడా రక్షకుని పుట్టుక యొక్క వెలుగుని చీకటి కమ్మలేదు. విడుదల కోసం తహతహలాడుతున్న వారందరికీ శాంతిని చేకూర్చాలని ఆ నక్షత్రం ఆశాజ్యోతిలా ప్రకాశించింది. అత్యంత నిరాడంబరమైన పరిస్థితులలో రాజుల రాజు ఆయన రాజభవనాల్లో జన్మించలేదు, ఒక పశువుల శాలలో జన్మించాడు. ఆయన సంపదల మధ్య చుట్టుముట్టబడలేదు, కానీ దీనులైన గొర్రెల కాపరులు, విశ్వాసపూర్ణులైన తల్లిదండ్రులు మరియు నిరాడంబరులైన జ్ఞానులు వీరి మధ్య తన జన్మం రూపుదాల్చాలని ఆయన నిశ్చయించుకున్నాడు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే మహోన్నత ప్రాముఖ్యత కలిగిన అధ్యాయాలలో పాలిభాగస్తులు కావడానికి ఆయన అత్యంత సామాన్యులను ఎన్నుకున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఈ కథ కేవలం చరిత్రకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది యుగ యుగాల పాటు నిలిచిపోయే ఒక దివ్య కావ్యం. దేవుడు మన మధ్య నడవడానికి, మన బాధను అనుభవించడానికి మరియు మనకు మోక్షాన్ని అందించడానికి ఒక సామాన్య మానవునిగా జన్మించడానికి నిర్ణయించుకున్నాడని ఇది చెబుతుంది. మరియ ధైర్యం, యోసేపు యొక్క విధేయత, గొర్రెల కాపరుల వినయం మరియు జ్ఞానుల భక్తి ఇవన్నీ మన జీవితాలలో మనం కలిగి ఉండవలసిన విశ్వాసాలని ప్రతిబింబించేలా చేస్తాయి. ఈ కథ ఇంతటితో ముగుస్తుండగా రక్షకుని పుట్టుక మనలను విశ్వాసం, వినయం మరియు జీవితాలను మార్చే ప్రేమని కలిగి ఉండడానికి పిలుపునిస్తుంది. విశృంఖలమైన ప్రపంచాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మనం ఆ కాంతిని మోసేవారిగా ఉందాం. అదే కాంతి బెత్లెహేం మీదుగా మానవాళికి శాంతి మరియు సమాధానాన్ని కలిగిస్తుంది.
Bible Baptist Church, Nellore wishes you Merry Christmas and a Happy New Year. Thank you all.